అందరికీ శుభోదయం. ముందుగా అందరికీ రెండవ కార్తీక సోమవార శుభాకాంక్షలు. సో టైం చూశారు కదా, 3:30కే లేసా అండి. ఎందుకో అసలు నిద్ర రాలేదు. సరే ఇంకెలాగో ఈరోజు సోమవారం పూజ చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా మార్నింగే లేచాను. ఇంకా లేగానే మనందరం చేసే ఫస్ట్ పని ఇల్లు ఊడ్చుకోవడం. నేను కూడా నీట్గా ఇల్లంతా ఊడ్చేసుకున్నా అండి. ఇంకా ఇంటి ముందైతే ముగ్గు పెట్టాలి, కానీ ఎర్లీ మార్నింగ్ కదండి, బయటికి వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది. నేనైతే వెళ్ళి మా బాబుని లేపుతూ ఉన్నానా, తనైతే లేయడం లేదండి పాపం. నాకేమో ఒక్కదానికి బయట వెళ్ళాలంటే ఆ టైంలో ఎవరు ఉండరు కదా, కొంచెం భయంగా అనిపించింది. కానీ ఇంకా శివయ్య అయితే ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు కదా అని చెప్పే బయట కూడా వెళ్ళి ఊడ్చేసి నీట్గా మాప్ పెట్టి ముగ్గునైతే పెట్టండి. ఇది ముందు రోజు నైటు క్షీరాబ్ది ద్వాదశి కదండి, లక్ష్మీనారాయణల కళ్యాణం అంటే తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు అయితే కళ్యాణం చేశాను. సో ఇంకా ముగ్గునైతే శంకు చక్రాలు అవంతా వేస్తాం కదండి, చీపురుతో ఊడకూడదని చెప్పి ఇలా క్లాత్తో అయితే ఊడుస్తున్నా అండి. చూశారు కదా, బయట కూడా నీట్గా ఊడ్చేసి ఆ తర్వాత అయితే మాప్ పెట్టుకున్నాను. కానీ లోపలైతే కొంచెం భయంగానే ఉందండి. సో నా పూజలు అయితే ఎక్కువ డెకరేషన్గా అలా ఏమి ఉండదండి, చాలా సింపుల్గా అందరం చేసుకునేలాగైతే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ డెకరేషన్లు చేసి ఎక్కువ దీపాలు పెట్టి, అంటే దీపాలు పెట్టుకోకూడదని కాదు, అంత ఓపిక లేదు, తీరిక లేదండి. నాకు ఓపిక ఉన్నంతలో మాత్రం పూజనైతే ప్రశాంతంగా చేసుకుంటా అండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే మనకి వర్క్ కూడా ఏముండదు, ఇంట్లో వాళ్ళతో కూడా టెన్షన్ ఉండదు కదా. ఈరోజు పూజ అయితే నిజంగా చాలా హాయిగా చేసుకున్నా అండి. 6:30కి అంతా ఇంట్లో బయట పూజ అయిపోయి టెంపుల్కి కూడా వెళ్ళి అక్కడ కూడా శివునికైతే అభిషేకం చేసుకొని దర్శనం చేసుకొని దీపాలు పెట్టేసి 7కి అంతా ఇంటికి వచ్చేసాను. అంటే 7:15 అలా అయిపోయిందిలేండి. కొంచెం దగ్గరలోనే ఉంటుంది, పైగా మార్నింగే కాబట్టి అంత రష్ కూడా ఎక్కువగా లేరు. సో చూసారు కదండి, ఇక్కడ ముగ్గు పెడుతుంటే మాకు ఎందుకో ఇంటి ముందు కనిపించదండి, అది ఆరిపోతేనే కనిపిస్తుంది. అందువల్లే ముగ్గు అసలు సరిగా వచ్చిందా, ఏం వేస్తున్నామో కూడా అర్థం కాదు. ఇటువైపు చూపిస్తున్నా కదా, అది తులసమ్మ పెట్టుకునే ప్లేస్ అండి. అందుకని చెప్పి స్నానం చేసి వచ్చాక అప్పుడైతే పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసి ముందు రోజు క్షీరాబ్ది ద్వాదశి పూజను చేసుకున్నా అని చెప్పా కదండి, అప్పుడైతే తులసి చెట్టు ఉసిరి చెట్టు 2 తీసుకొచ్చాను. సో కార్తీక మాసంలో ఇద్దరిని కలిపి పూజిస్తే చాలా మంచిది కదండి, లక్ష్మీనారాయణల అనుగ్రహం కూడా ఉంటుందని చెప్పి 2 పెట్టి, అలాగే ఈరోజు సోమవారం కాబట్టి శివుడు అలాగే అమ్మవారి ఫోటో ఉన్నది పెట్టి పూజను అయితే చేసుకున్నానండి. సో ఈరోజు ఇంకొక విశేషం ఏమంటే త్రయోదశి. సోమవారం త్రయోదశి కలిసి వచ్చింది కాబట్టి ఈ త్రయోదశిని సోమ ప్రదోష వ్రతంగా కూడా చెప్తారండి. ప్రదోష వ్రతం శివారాధనకు చాలా ముఖ్యమైనది, తెలుసు కదండి అందరికీ. ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయంలో శివుణ్ణి పూజించడం, శివుడికి అభిషేకం చేసినా కూడా శివానుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది. అంటే సాయంత్రం 4:30 నుంచి 7 గంటల మధ్య, మళ్ళీ మార్నింగ్ చేసిన స్నానం కాకుండా ఈవినింగ్ కూడా స్నానం చేసి, ఇంకా వీలైతే ఆ రోజు ఉపవాసం కనుక ఉన్నామంటే ఇంకా చాలా మంచిదండి. ఉపవాసం ఉండి శివారాధన అయితే చేయాలి. సో ఉపవాసం ఉండగలిగిన వాళ్ళైతే ఉండొచ్చు, ఇంకా ఉండలేని వాళ్ళు ఇంకేం చేస్తాం చెప్పండి, మళ్ళీ ఒకసారి స్నానం చేసి పూజనైతే చేసుకోవచ్చు. ప్రదోష సమయంలో శివుడికి అభిషేకం అంటే పంచామృతాలతో అభిషేకం చేసి బెల్లం లేదా పండ్లనైతే నైవేద్యంగా సమర్పించాలండి. సో ఈ ప్రదోష సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేసుకున్నామంటే తప్పకుండా శివుని అనుగ్రహం అయితే లభిస్తుందండి. అలాగే ఈ కార్తీక మాసం విష్ణువుకు అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి విష్ణువు లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజించామంటే ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం మనకైతే తప్పకుండా కలుగుతుందండి. సో ఇంకా ఇంట్లో అయితే పూజ చేసుకున్న తర్వాత ప్రదోష సమయంలో మనకి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి లేదా తులసి కోట వద్దైనా, మనకి వెళ్ళలేము అనుకున్నప్పుడు తులసి కోట వద్దైనా సరే దీపం వెలిగించడం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. సోమ ప్రదోష వ్రతం ఆచరించడం వల్ల ఆ పరమశివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.
పైగా సోమవారం చంద్రుడికి సంబంధించింది కాబట్టి చంద్ర దోషాలు లేదా మనసుకు సంబంధించిన ఆందోళనలు ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయని చెప్తారండి. అందుకని చెప్పే వీలైన వాళ్ళందరూ తప్పకుండా ఈరోజు కార్తీక మాసం సోమవారం త్రయోదశి ఇన్ని కలిసి వచ్చాయి కాబట్టి తప్పకుండా మార్నింగ్ సూర్యోదయం లోపల ఈవినింగ్ సూర్యాస్తమయం లోపల తప్పకుండా పూజనైతే చేసుకోండి. మనం ఆశించిన ఫలితాలు కలుగుతాయి. సో ఇక్కడైతే చూశారు కదా నా పూజ. నేనైతే ఎక్కువ డెకరేషన్లు చేసేసి గ్రాండ్గా ఏముండదండి, సింపుల్గా అయినా సరే మనశ్శాంతిగా భక్తిగా శ్రద్ధగా అయితే పూజను చేసుకుంటాను. ఇంకా ఉదయాన్నే కాబట్టి ఇంకా చాలా ప్రశాంతంగా ఉందండి. అంతే టెన్షన్ లేదు. ఇంకా బాబుకి స్కూల్ టైం అయిపోతుంది, లేదంటే మా వారు వెళ్ళాలి, టిఫిన్ చేయాలి, ఇదంతా ఏం లేదండి. ప్రశాంతంగా కూర్చొని శివుని అష్టోత్తరం అయితే చదువుకుంటూ పూజనైతే చేసుకున్నా అండి. ఫస్ట్ అయితే తెలుసు కదా గణపతి, చిన్న పసుపు గణపతిని అయితే చేసి ఫస్ట్ ఏ పూజ చేసినా మనం ఫస్ట్ గణపతికే పూజ చేయాలి. గణపతికి పూజ చేసిన తర్వాత ఆ తర్వాత అయితే శివునికి అలాగే తెలుసు కదండి తులసమ్మకి ఉసిరి చెట్టుకి కలిపి పూజ చేసి ఇంకా కొబ్బరికాయనైతే కొట్టి హారతినైతే ఇచ్చుకున్నా అండి. సో ఈరోజు ఉపవాసం కూడా ఉన్నాను. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నా కూడా ఎందుకు అస్సలు నీరసంగా అనిపించలేదండి. ఇంకా చాలా హాయిగా ఉంది. ఇంకా ఇంట్లో పూజ అంతా చేసుకొని చెప్పాను కదా వెంటనే టెంపుల్కి కూడా వెళ్ళిపోయా అండి. అంటే కొంచెం ఎర్లీ మార్నింగే వెళ్ళాలి గుడికి. పైగా ఉదయాన్నే వెళ్తేను కొంచెం జనాలు కూడా తక్కువ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చాక టిఫిన్ చేయాలి, అన్నీ రెడీ చేయాలి, బస్సు టైం అయిపోయే లోపలే పిల్లల్ని పంపించాలి కదండి, స్కూల్ బస్సు వచ్చే లోపలే. ఇదిగోండి వెళ్ళి పిండి దీపాలను అయితే పెట్టానండి. నేను అంత మార్నింగ్ వెళ్ళినా కూడా చూశారు కదా ఇక్కడైతే శివలింగం ఉంటుంది, అక్కడే ట్యాప్ కూడా ఉంటుందండి. అభిషేకం చేసుకొని దర్శనం చేసుకొని ఇంటికైతే ఇంకా తిరిగి వచ్చాను. నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.